హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. ఎద్దనపూడి సులోచనారాణి నవల ఆత్మీయులు 5వ భాగం ఈరోజు చెప్పుకుందాం. మీరు 4 భాగాలు విన్నట్లయితే 5వ భాగం కూడా కంటిన్యూ చేయండి. అయితే మీరు వినే ముందు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆ దీపావళి చిత్రంగా సరోజ, సీత ఇద్దరి జీవితాలకి అతి ముఖ్యమైన రోజైంది. ఇంటిలో ఒక పక్క జగన్నాథం సంబరంగా సీతను దీవించి తన కోడల్ని చేసుకోవాలనే కోరికని చీర కానుకలిచ్చి సూర్యం ముందు బయట పెడుతుండగా, అదే సమయంలో చంద్రం ఊరికి దూరంగా ఉన్న కాటేజ్లో సరోజని తీసుకెళ్ళి ఆమె పట్ల తనకు ఏర్పడిన ఆరాధనా భావాన్ని వెల్లడి చేశాడు. ఈ మధ్య చంద్రానికి అహర్నిశలు సరోజ ధ్యాసే అయిపోయింది. చిట్టిబాబు మోసంతో ఎదురుదెబ్బ తిన్న సరోజని చంద్రం తనకి సాధ్యమైనంత వరకు అన్ని విధాలా ఊరడించడానికి ప్రయత్నిస్తున్నాడు. చిట్టిబాబు మీద ఎన్నో ఆశలు, నమ్మకాలు ఏర్పరచుకున్న సరోజ హఠాత్తుగా అవి కళ్ళలు అని తేలిపోవడంతో కంగారు పడింది. చిట్టి తనను మోసం చేశాడు అనే సత్యం కంటే అంత తేలికగా తను మోసపోయిందే అన్న నిజమే ఆమెను ఎక్కువగా దహించేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని సంకటంలో పడింది. చంద్రం తనంటే ప్రాణం కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని అతని మాటలను బట్టి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కానీ ఆ మాటలు నమ్మటం ఎలా? అలాగని అతనికి దూరంగా ఉండడం కూడా సాధ్యం అవడం లేదు. సరోజ మనసులో రేగుతున్న అల్లకల్లోలాన్ని చంద్రం సరిగ్గానే అర్థం చేసుకున్నాడు. అతనికి ఎంత ఆలోచించినా సరోజే తనకు సరైన ఉజ్జి అనిపిస్తోంది. చాలా విషయాల్లో ఇద్దరికీ ఒకే అభిప్రాయం ఉంది. చంద్రానికి ఆడవాళ్ల గురించి చాలా విచిత్రమైన అభిప్రాయాలున్నాయి. పాత ఆచారాలతో ఎప్పుడు చూసినా పతిభక్తి పేరిట నిదానంగా స్తబ్దుగా ఉండే ఆడవాళ్ళంటే అతనికి చిరాకు. చీటికి మాటకి అలకలు కులుకులు చూపిస్తూ మాటలతో రెచ్చగొడుతూ కవ్విస్తూ అప్పుడప్పుడు చిన్న చిన్న అభిప్రాయ భేదాలకి గాలి దుమారాలు లేవదీసి అంతలోనే మళ్ళీ రాజీకి వస్తూ అంది అందనట్టు ఇష్టం ఉండి ఉండనట్లు ప్రవర్తించే స్త్రీలంటే చంద్రానికి చాలా ఇష్టం. పతి అనేవాడు ప్రత్యక్ష దైవంగా ఉండాలని భావించేవాళ్ళు భర్త అన్న తర్వాత మనిషిగా ఎక్కడా ఏ కాస్త బలహీనత కూడా లేకుండా ఉండాలని కోరేవాళ్ళు, ఎప్పుడో అతని వల్ల పొరపాటుగా కాస్త అన్యాయం జరిగితే తమ జీవితాలే నాశనం అయ్యాయని గోలపెట్టిపోయే ఆడవాళ్ళు మగవాళ్ల మెడలకి గుదిబండలు తప్ప పెళ్ళాలు కారని అతని విశ్వాసం. స్త్రీ కూడా పురుషుడితో సమానంగా ఉండాలి. సమానత్వం అంటే క్లబ్బులు పేకాటలు కాదు. నువ్వు లేనంత మాత్రాన నేనేం చచ్చిపోను అన్న ధీమా ఆడపిల్లలందరికీ మగవాడి పట్ల ఉండాలి. భర్త అనేవాడు చూసినా చూడకపోయినా తన జీవితం తనని చెక్కబెట్టుకోగలిగిన నేర్పు ఉండాలి. భార్యకి భర్త, భర్తకి భార్య జీవితంలో ఒకరికొకరు తోడు నీడగా ఉండాలే తప్ప ఒకరి నుంచి ఒకరు బ్రతుకుతున్నామనే బానిసత్వ భావం రాకూడదు. చంద్రన్ తనకి కాబోయే భార్యకి కావాలని ఊహించుకున్న లక్షణాలన్నీ సరోజలో కనిపించాయి. అందుకే ఆ రోజు సరోజ ముందు తన మనసులో సరోజకు గల స్థానం గురించి బయట పెట్టేశాడు చంద్రం. సరోజ అతని అభిప్రాయాలన్నీ విన్నది. కానీ ఏకాంతంగా ఉన్నాం కదా అని అతడు ప్రదర్శించబోయిన చనువును మాత్రం ప్రోత్సహించలేదు, సహించలేదు. ఏమిటిది సరోజ? దూరం నుంచి కవ్విస్తావు, తీరా దగ్గరికి వస్తే అందకుండా పారిపోతావు నిష్ఠూరంగా అన్నాడు చంద్రం. మగవాడి చేతికి అందిన తర్వాత ఆడపిల్ల గతి ఏమవుతుందో నీకు తెలియదా చంద్రం? నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నానుగా సరోజ, నువ్వన్నంత మాత్రాన అయిపోతుందా? మీ నాన్నగారు ఒప్పుకోవద్దు, ఒప్పించే బాధ్యత నాది. ఆయన నా మాట కాదనరు. నేను చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా కాదనకుండా నిమిషాల మీద తెచ్చి ఇచ్చేవారు. అవన్నీ వేరు, పెళ్ళి వేరు చంద్రం. పెళ్ళంటే పెద్దవాళ్ళు 1,00,000 ఆలోచిస్తారు. నా మాట నమ్ము. ఒకవేళ నీ మాటే నిజమయ్యి నాన్న ఒప్పుకోకపోతే నిన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను, కానీ నిన్ను మాత్రం వదులుకోను. చంద్రం సంభ్రమాశ్చర్యాలతో చూసింది సరోజ. చంద్రం సరోజ భుజాలు పట్టి దగ్గరికి తీసుకున్నాడు. అందమైన ఆ తలని హృదయానికి అత్తుకుంటూ అన్నాడు, నా మాట నమ్ము, నన్ను సందేహించకు. నేను నిన్ను పెళ్లి చేసుకునేది నీకోసం కాదు సరు, నా కోసం, నా ఆనందం కోసం. నా సుఖ సంతోషాలన్నీ నీతోనే ఉన్నాయని నాకు నమ్మకంగా తెలుసు సరోజ. సరోజ కళ్ళు మూసుకుంది. మూసుకున్న రెప్పలు బరువెక్కి
ఒకటికి 2 నీటి బిందువులు కిందికి చిందినాయి. ఏమిటిది? నేనేమైనా కాని మాటలని నిన్ను బాధపెట్టానా సరోజ? బేలగా అడిగాడు చంద్రం. లేదు చంద్రం, లేదు. ఇన్నాళ్ళు నేను డబ్బే ప్రపంచం అనుకున్నాను. డబ్బు ఉంటే స్వర్గ సౌఖ్యాలు లభిస్తాయని భ్రమించాను. ఇప్పుడు తెలుస్తోంది, ఒక నిష్కల్మషమైన నిండు హృదయం పంచి ఇచ్చే ఆత్మీయతకి ఈ ప్రపంచంలో ఏ సంపద సాటిరాదని. భగవంతుడు చాలా దయామయుడు. అఘాతంలో పడబోతున్న నా కళ్ళు తెరిపించి నన్ను రక్షించాడు. నీకు డబ్బున్నా లేకపోయినా నాకొకటే చంద్రం. నా మనసులో నీకున్న విలువ ఎప్పటికీ మారదు. కృతజ్ఞుణ్ణి సరోజ. సరోజని గుండెలకు హత్తుకుంటూ అన్నాడు చంద్రం. సరోజని పగబట్టిన పాముల నీడలా వెంటాడుతున్న సదానందం వెన్నంటే వాళ్ళ వెంట వచ్చి అతని కోసం చూస్తున్న అతను టక్కున తన చేతిలో ఉన్న కెమెరా మీట నొక్కాడు. సరోజ అంటే అతనికి పిచ్చిగానే ఉంది. సరోజ దక్కితే తనకే దక్కాలి, లేకపోతే ఇంకెవరికి దక్కకూడదు. సరోజ ఎవరికీ చెందకుండా పోవాలంటే అతనికి ఒకటే మార్గం కనిపించింది. సరోజని చేతనైనంత వరకు వీధిన పడేసి రగడ చేసి అమ్మాయి జీవితం బజారు పాలు చేయాలి. అప్పుడు పెళ్లిగాని సరోజని గత్యంతరం లేని తల్లిదండ్రులు ప్రాణం విసిగిపోయి అయినా తనకి ఇవ్వచ్చు అనే ఆశ అతనికి ఉంది. అందుకే సరోజ బ్రతుకు బజార్కి ఎక్కించడానికి కంకణం కట్టుకున్నాడు సదానందం. సరోజ చంద్రం సన్నిహితంగా ఉన్న ఫోటో జగన్నాథానికి చేరడానికి ఏమాత్రం ఆలస్యం కాలేదు. ఫోటోతో పాటు ఒక ఆకాశరామన్ ఉత్తరం కూడా ఉంది. అందులో సరోజకి చిట్టిబాబుతో ఉన్న సంబంధం, అది చంద్రాన్ని చూడగానే తెగ్గొట్టుకున్న వైనం, సరోజని గురించి చెడిపోయిన అమ్మాయిగా చిత్రించే విషయాలు చాలా ఉన్నాయి. జగన్నాథం ఆ ఫోటోను చూడగానే మండిపడ్డాడు. కానీ కొడుకుని పిలిచి మందలించలేదు. ఇల్లు ఎగిరిపోయేలా కేకలు పెట్టలేదు. తక్షణం పురోహితుడిని రమ్మని కబురు చేసి ముహూర్తం పెట్టించేశాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన చంద్రం పెళ్లి తనకేనని తెలుసుకుని నిర్ఘాంతపోయాడు. కనీసం మాట వరుసకైనా తనతో సంప్రదించకుండా ఏకంగా ముహూర్తమే నిర్ణయం చేయడం చూడగానే అతనికి ఆగ్రహం కలిగింది. మనసులో కలిగిన కోపాన్ని బిగపట్టుకుంటూ అడిగాడు, నా పెళ్ళికి ఇప్పుడు అంత తొందర ఏమొచ్చింది నాన్న? నీకు తొందర లేకపోయినా నాకుందిరా. అయితే నా పెళ్ళికి నా అభిప్రాయం అవసరం లేదా? జగన్నాథం లేచి నిలబడ్డాడు. లేకుండా నువ్వే చేసుకున్నావు నాన్న. అవునురా, నీ పెళ్లి జరిగేది సీతతో. కాదంటే వినేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. సీతతోనా? అవును, సీత నీ భార్య అయితే నీ బ్రతుకు కొంత కాకపోతే కొంతైనా చక్కబడుతుందని ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు నేనేమంత పాడైపోయానేమిటి నాన్న? ఒరేయ్, సిగ్గులేదురా నీకు? ఇలారా. జగన్నాథం చేయి పట్టుకుని తన గదిలోకి లాక్కెళ్ళి టేబుల్ సొరుగులో ఉన్న ఫోటో తీసి చూపించాడు. సరోజ తను సన్నిహితంగా ఉన్న ఫోటో అది. దాన్ని చూడగానే చంద్ర నోటమాట రానట్టుగా నిర్విణ్యునయ్యాడు. ఇప్పుడు చెప్పరా, మాట్లాడవేం? నువ్వు పాడవుతున్నావా, బాగుపడుతున్నావా? నీ పెళ్ళికి తొందరపడటంలో నా తప్పుందంటావా? ఎవరి అమ్మాయి? చంద్రం వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. ఈ అమ్మాయి నా క్లాస్మేట్ నాన్న. క్లాస్మేట్ అయితే ఈ కౌగిలింతకులెందుకురా? ఒరేయ్, నీ కళ్ళబొల్లి కబుర్లతో నా కళ్ళు గప్పలేవు. నీకు వెంటనే పెళ్లి చేయకపోతే భ్రష్టుడు అయిపోతావు. సీతతో ఈ ముహూర్తానికి నీ పెళ్లి జరుగుతుంది. నాన్న, నా మాట విను. నోర్మయ్, నన్ను రెచ్చగొట్టి నా కోపం తెప్పించకు. వెళ్ళవతలకి. రాజారావు ఉద్యోగపు ఊళ్ళో రాజారావు హడావిడిగా గబగబా ఇంటికి వచ్చాడు. పార్వతి, పార్వతి, ఏది అమ్మాయి? అమ్మాయి ఏమిటండి? నీకు మతిపోయింది. వచ్చిందని ఇంత క్రితమే ఫోన్ చేశావు. అమ్మాయి వచ్చిందంటేనేగా ఆదరా బాదరాగా పరిగెత్తుకుని వచ్చాను. బాగుందండి మీ కంగారు. వచ్చింది అమ్మాయి కాదు, మరిది గారు. తమ్ముడా? పార్వతి, నువ్వు ఒట్టి కంగారు మనిషివి. తమ్ముడు వస్తే అమ్మాయి వచ్చిందని చెప్పావేమిటి? ఏడివాడు? జగన్నాథం వచ్చాడు అక్కడికి. ఏరా, ఏమిటి ఇంత హఠాత్తుగా ఊడిపడ్డావు? సంబంధం కుదిరిందన్నయ్య చంద్రానికి. గుడ్. పెళ్లి కూతురు ఎవరు? ఎంతవరకు చదివింది? తండ్రి ఏం చేస్తున్నాడు? కట్నం ఎంత ఇస్తారట? పిల్ల ఎవరో కాదన్నయ్య, మన సీతే. సీత? ఏ సీత? అదేనండి, మరిది కోసం చచ్చిపోయిన వీరయ్య లేడు, అతని కూతురు. వీరయ్య కూతురా? ఓహో, సూర్యన్ చెల్లెలు సీత. అలా చెప్పవేం? ఏమన్నావు? సీతతో చంద్రానికి సంబంధం ఖాయం చేశావా? నీకేమన్నా మతిపోయిందా? కాదన్నయ్య, సీత చాలా యోగ్యురాలు, బుద్ధిమంతురాలు. అంటే చంద్రం కాడా? ఈ మధ్యన వాడి ప్రవర్తన ఏమీ బాగాలేదు. చదువు మీద ధ్యాస లేదు. ఎంతసేపు పార్టీలు, పిక్నిక్లు, సేహాలు.
ఒరేయ్, ముందు ఒక మాట అడుగుతాను చెప్పు. ఈ పెళ్లి విషయంలో నన్ను సలహా అడగడానికి వచ్చావా, నీ నిర్ణయం చెప్పడానికి వచ్చావా? ఆన్సర్ టు ది పాయింట్. క్విక్. జగన్నాథం సమాధానం చెప్పలేనట్టు చూస్తున్నాడు. రాజారావు ఆలస్యం భరించలేని వాడిలా తనే అన్నాడు. సలహా అడగడానికి వస్తే నాకు ఈ పెళ్ళి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటావా? బియ్యానికైనా కయ్యానికైనా సమాన స్థాయి ఉండాలి. లేదు, నిర్ణయం తీసుకున్నావా? ఆల్ రైట్, నాకేం అభ్యంతరం లేదు. తర్వాత మాత్రం అన్నయ్య, చంద్రం కాపురం అలా అయింది, ఇలా అయింది అంటూ నా దగ్గరికి రాకు. నేను ముందే చెప్తున్నాను. అలాగే అన్నయ్య, నవ్వుతూ అన్నాడు జగన్నాథం. ఈ పెళ్లి మీ చేతుల మీదుగా జరగాలి వదినా. అలాగే నాయనా అంది పార్వతమ్మ. ఆవిడ సీతను చూసింది. చంద్రం స్వభావము తెలుసు. ఈ పెళ్లి స్థిరపడటంలో జగన్నాథం ఉద్దేశం ఆవిడికి బాగా నచ్చింది, బాగా అర్థమైంది కూడా. జగన్నాథం అన్న మాట నిలబెట్టుకున్నాడు. నిర్ణయించిన ముహూర్తానికి సీతతో చంద్రం వివాహం పూర్తి చేశాడు. పెళ్లి వారి అంతస్తుకు తగినట్టుగా వైభవంగా చూడముచ్చటగా జరిగింది. పెళ్లికి చిదంబరం, నాంచారమ్మ కూడా వెళ్ళారు. చంద్రం పెళ్లి శుభలేఖ చూడగానే పిడుగుపడ్డట్టుగా నిశ్చేష్టురాలైంది సరోజ. జగన్నాథం రైసు మిల్లులోనే గుమస్తాగా పనిచేస్తున్న చిదంబరం చిన్నబాబు గారి పెళ్లి అంటూ వారం రోజుల నుంచి ఇంటికి రాకుండా హడావిడి పడుతూ పనిచేస్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత అమాయకంగా కూతురి గుండెల్లో మంటలు రేకేస్తున్నానని తెలుసుకోకుండా జగన్నాథం ఇంటిలో పెళ్లి జరుగుతున్న ఏర్పాట్లను వర్ణించి చెప్పేశాడు. సరోజ గుండెలు వక్కలైనాయి. కళ్ళల్లో కన్నీళ్లు కాల్వలు కట్టినాయి. ఆ బాధ చంద్రానికి పెళ్ళి అవుతుందని కాదు, తనకి ఇన్ని మాటలు చెప్పి ఎన్నెన్నో ఆశలు రేకెత్తించి తండ్రిని ఎదిరించైనా సరే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని ఒట్టు వేసి చెప్పిన చంద్రం కనీసం కంటికైనా కనిపించనందుకు. చంద్రం కనిపించి పరిస్థితుల ఒత్తిడికి లొంగిపోయాను సరోజ, గత్యంతరం లేకపోయింది అంటే సరోజకింత బాధ ఉండేది కాదు. చంద్రం కూడా చిట్టుబాబు లాంటి వాడే. ఈ ప్రపంచంలో మగవాళ్ళందరూ ఒకటే. ఛీ, తనను లోబర్చుకునేందుకే ఆ కళ్ళబొల్లి తీపి మాటలు చెప్పాడేమో. చిట్టుబాబు విషయంలో కేవలం డబ్బు ప్రాధాన్యం ఇచ్చి అతనితో చనువుగా మిగిలింది. కానీ చంద్రం విషయంలో అలా కాదు. డబ్బున్నా లేకపోయినా అతను తనకు కావాలని ఆశించింది. అదే గగన కుసుమం అయింది. చివరికి తనకు మిగిలింది చిట్టిబాబుతో, చంద్రంతో చనువుగా తిరిగిందనే చెడు పేరు. సరోజ దుఃఖానికి అంతు లేకుండా పోయింది. చంద్రం సహజంగా మొహమాట పడ్డాడు, పిరికివాడు. సరోజకి తన అన్యాయం చేశానని, ఇక జన్మలో సరోజకి తన మొహం చూపించలేననే వేదనతో అతను కుమిలిపోతున్నాడు. చంద్రం తనను గురించి అంత ఆవేదన పొందుతున్నాడని ఏ కాస్త తెలిసినా సరోజ అంత బాధపడేది కాదు. సీతమెళ్ళలో తాళి కట్టిన సీతభక్తగా తనకు ముద్రపడి వారం 10 రోజులు అవుతున్నా అతను సరోజను మర్చిపోలేకుండా ఉన్నాడు. అతనే పని చేయబోయినా సరోజే గుర్తుకొస్తోంది. ఆ రోజు టపాలో చంద్రం పేరిట రిజిస్టర్ పార్సిల్ వచ్చింది. దస్తూరి చిరపరిచితం అవటంతో కొట్టుకుంటున్న గుండెలతో విప్పి చూశాడు. అందులో సరోజకి రాసిన ఉత్తరాలు, ఇచ్చిన బహుమతులు ఉన్నాయి. వాటిని తిప్పి పంపుతూ సరోజ ఉత్తరం జతపరిచింది. చంద్రం, అందని అదృష్టం కోసం అర్రులు సాచిన నిర్భాగ్యురాల్ని. పేదరికంలో పుట్టి డబ్బే జీవితంగా భావించి పై మెరుగుల కోసం పాకులాడే నాలాంటి ఆడపిల్లలంతా ఆటను నేర్చుకోవాల్సిందే చంద్రం. చిట్టిబాబు విషయంలో అతనికి ఉన్నదనుకున్న డబ్బుకే ఎక్కువ విలువిచ్చాను. కానీ నీ విషయంలో అలా కాదు. నిండు మనసుతో డబ్బున్నా లేకపోయినా నిన్నే కోరుకున్నాను. మంచివాడివైన నీ సమక్షంలో నా జీవితం ఆడుతూ పాడుతూ గడిచిపోగల అదృష్టవంతురాలిని అవుదామని అత్యాశకు పోయాను. నేను ఇన్నాళ్ళు చాలా తెలివిగన్నదాన్ననే అనుకుంటూ వచ్చాను. ఈరోజు తెలుస్తోంది నాలాంటి మూర్ఖురాలు, అమాయకురాలు ఇంకెక్కడా ఉండడని. నాలో ఆశ, అహం అన్నీ అంతరించిపోయాయి. మీ దాంపత్యం ఆదర్శ దాంపత్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందుకే ఈ ఉత్తరాలు, ఈ నగలు పంపిస్తున్నాను. నిన్ను శాశ్వతంగా పోగొట్టుకున్న నేను వీటి జ్ఞాపకాలను భరించలేను. సరోజ నిజంగా తనకు ప్రతీకారం చేయదలుచుకుంటే ఉత్తరాలకు మించిన సాధనం ఇంకోటి లేదు. అవి దగ్గర పెట్టుకుని ఎంతైనా చేసి ఉండొచ్చు. ప్రతీకారం చేయగలిగిన అవకాశం ఉండి కూడా సరోజ తనని మనస్ఫూర్తిగా క్షమించి వదిలేసింది అన్న సత్యం చంద్రం గుండెలకి రంపపు కోతగా తయారైంది. సరోజ చేసిన ఈ పనితో అతను తన అపరాధ భావం రెట్టింపు అయినట్టుగా కుమిలిపోయాడు.
ఈ వివాహంతో తనంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరని మురిసిపోతున్న అమాయకురాలైన సీతకి భర్త మనసులో నిరంతరం కుములుతున్న ఈ వ్యధ తెలియదు. సీత దృష్టిలో చంద్రన్ దేవుడితో సమానం. ఆ దేవుడికి అన్ని వేళలా హృదయ మందిరంలో పూజలు సలుపుతూ ఉంటుంది. తన పట్ల ఆరాధన చెప్పలేనంత గౌరవం కనపరుస్తూ నిశ్శబ్దంగా తన జీవితంలో అంతర్వాహినిలా వచ్చి కలిసిపోయిన సీతని చంద్రం అనుకున్నంతగా ద్వేషించలేకపోతున్నాడు. పెళ్లి కాగానే చంద్రాన్ని సీతని కొద్ది రోజుల పాటు ఆనందంగా దేశం చూసి రావడానికి పంపాడు జగన్నాథం. కూతురి మనసులో ఏర్పడిన గాయాన్ని, ఆ లేత హృదయం పొందిన ఆశాభంగాన్ని కించిత్తు కూడా ఎరగని చిదంబరం దంపతులు సరోజ పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తూ ఏవేవో సంబంధాలు చూస్తున్నారు. ఒకరిద్దరు అమ్మాయిని చూసి ముచ్చటపడిన తర్వాత తెలిసిన వివరాలను బట్టి ఈ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదని సూచాయగా విని కిమ్మనకుండా ఊరుకున్నాడు చిదంబరం. ఎక్కువ కట్న కానుకలు ఇవ్వలేడు. ఉన్నంతలో సరోజకి తగిన సంబంధాలు చూడాలని అతని ఆరాటం. కానీ సరోజ ఈ మధ్య తనకు అసలు పెళ్ళే వద్దని చెప్పేసింది. కానీ ఆ భార్యాభర్తలు ఇద్దరూ లక్ష్య పెట్టలేదు. ఇప్పటికే చెప్పిన మాట వినకుండా స్నేహితులంటూ నలుగురితో తిరిగి చెడ్డ పేరు తెచ్చుకున్న పిల్లకి సాధ్యమైనంత తొందరలో పెళ్లి చేయకపోతే ఇక పెళ్ళే కాదేమోనన్న చిదంబరం భయం. పెళ్లి చేసుకుని ఒక ఇంటిదైతే కాస్త కాకపోయినా కాస్తైనా స్థిరత్వం వస్తుందేమోనని నాంచారమ్మ ఆశ. చివరికి ఎలాగైతేనం సరోజ ఇష్టాలతో ప్రమేయం లేకుండా ఒక సంబంధానికి చూపించడానికి సిద్ధం చేశారు. పెళ్లివారు సరోజను చూడ్డానికి వచ్చారు. సరోజ ఏమైనా సరే పెళ్లి చూపుల కోసం వాళ్ల ముందుకు తను వెళ్ళనని మొండిగా ఎదురు తిరిగింది. ఆడపిల్లని సంతలో పశువుల నాణెం వేసి బేరాలాడే ఈ పెళ్లి చూపుల తతంగం అంటే సరోజకి మొదటి నుంచి ఎవగింపే. పెళ్లివారిని కూర్చోబెట్టి లోపలికి వచ్చిన చిదంబరం సరోజ ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చి తీరాలని పట్టుబట్టాడు. అతను మళ్ళీ బయట హాలుకి వెళ్ళేసరికి సదానందం లోపలికి వచ్చాడు. ఎవరు బాబు మీరు, ఏం కావాలి అని అడిగాడు చిదంబరం. సదానందం చిదంబరం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. సరాసరి వెళ్ళి పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్ళి ఏరా రాము అంటూ పలకరించాడు. సదానందమా, రారా, సమయానికి వచ్చావు, పెళ్ళికొడుకు ఆనందంగా ఆహ్వానించాడు. ఇలారా, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, చిన్న పనుంది అన్నాడు సదానందం. పెళ్ళికొడుకు కాస్త ఇబ్బందిగా చూశాడు. చిదంబరానికి ఎందుకో సదానందం ధోరణి నచ్చలేదు. ఇంతలో ఏం పనయ్యా అని అడిగాడు. ఇంకా పెళ్ళికూతురు రాలేదు కదండి, పెళ్ళికూతురు రావాలి, మా వాడు చూడాలి, వాడికి నచ్చాలి, అప్పుడే పెళ్ళి అయిపోతుంది అన్నంతగా తొందరపడిపోతున్నారే మీరు, రారా నువ్వు అంటూ పెళ్ళికొడుకుని చేయి పట్టి బయటకు లాక్కెళ్ళాడు. ఇద్దరూ బయటకి వచ్చిన తర్వాత సదానందం రాము భుజం మీద చేయి వేస్తూ, ఏరా మన ఊరి వాళ్ళం కదా, నేను కూడా ఇదే వీధిలో ఉంటున్నానని తెలుసు కదా, వచ్చే ముందు ఒక చిన్న కబురు చేయకూడదురా అన్నాడు. ఇప్పుడు ఏమైందిరా, నువ్వేమీ అనుకోనంటే ఒక మాట చెప్తా. ఏమిటిది? ఈ అమ్మాయి ఒట్టి తిరుగుబోతురా. అవును, ఇదిగో ఈ ఫోటో చూడు, ఇది వ్యవహారం. చాలా చేతులు మారిందిలే, చూస్తూ చూస్తూ ఈ ఎంగిలి కూడికి ఆశపడే కర్మ నీకేమిట్రా. ఆ ఫోటో చూడగానే పెళ్ళికొడుకు మొహం ఎర్రబడింది. సదానందం చేయి పట్టుకుంటూ, మా నాన్న ఇంత క్రితమే చూశాడు, పిల్ల బాగుంది అంటే కట్నం ఇవ్వలేకపోయినా చేసుకుందామనే ఉద్దేశంతోనే వచ్చాం. థ్యాంక్స్ బ్రదర్, నీ మేలు జన్మలో మర్చిపోలేను అన్నాడు. ఒక ఊరి వాళ్ళం, ఆ మాత్రం మనకి మనం మేలు చేసుకోకపోతే ఇంకెలారా. బయట వాళ్ళు మాట్లాడుతుంటే లోపల చిదంబరం నాంచారమ్మని ఇంకా రాలేదా అంటూ తొందర చేస్తున్నాడు. సరోజ అప్పటికింకా జడ వేసుకోలేదు, చీర కట్టుకోలేదు. అతనికి అరికాలి మంట నెత్తికెక్కింది. ఇంకా అలాగే కూర్చున్నావా? ఇదిగో అయిపోయింది, క్షణంలో తీసుకొస్తాను, మీరు పదండి, నాంచారమ్మ కూతురికి బలవంతంగా జడ వేస్తూ అంది. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా, నాన్నకి నువ్వు చెప్పు, నన్ను బాధ పెట్టకండి. సరోజ హఠాత్తుగా తల్లి గుండెల్లో తలదాల్చుకుని బావురుమంది. నువ్వు కనిపించి వచ్చేయమ్మా, బాగుండదు, నాంచారమ్మ బతిలాడింది. ఇప్పుడే వస్తుంది బాబు, అయిపోయింది అన్నాడు చిదంబరం. ఈ సంబంధం ఇంకా మనం చూడనవసరం లేదు నాన్న, గంటు పెట్టుకున్న ముఖంతో అన్నాడు పెళ్ళికొడుకు. అదేమిట్రా, ఏమైంది? పెళ్ళికి ఒక్క అందమే ముఖ్యం కాదు కదండి, గుణం కూడా కావాలి, అది ఈ అమ్మాయికి లేదని మా వాడికి తెలిసింది అన్నాడు సదానందం. చిదంబరం రెచ్చిపోయినట్టుగా చూస్తూ ఉన్నాడు. ఎవరయ్యా నువ్వు?
పానకంలో పుడకలా తయారయ్యావు? నేనెవరినో మీ అమ్మాయికి బాగా తెలుసు. మీ అమ్మాయి బ్రతికేమిటో నాకు ఇంకా బాగా తెలుసు. ఏమన్నావు? చిదంబరం సదానందం చొక్కా పట్టుకుని కొట్టడానికి చెయ్యెత్తాడు. సదానందం ఒక ఊపులో వదిలించుకున్నాడు. పగ, ద్వేషం నిండిన చూపులతో విషం కక్కుతున్నట్టుగా అన్నాడు. ఎంతమంది నోర్లు మూయిస్తావయ్యా? అయినా పెడదారి పట్టిన పిల్లకి పెళ్ళెందుకు? నీ చేతస్థం గాని కాస్త కళ్ళు మూసుకుంటే కనక వర్షం కురుస్తుంది. ఇదే బాబు అసలు సంగతి. సరే వస్తాం. పెళ్లి పెద్దలు లేచారు. ఏమండి, నా మాట వినండి, చిదంబరం సర్ది చెప్పబోయాడు. అక్కడ విన్నవి చాలే బాబు, మాకెందుకు ఈ మంగళం? వాళ్ళు వినిపించుకోకుండా వెళ్ళిపోయారు. సదానందం విజయ గర్వంతో చూస్తూ వెళ్ళిపోయాడు. చిదంబరానికి పిచ్చెక్కినంత పని అయింది. ఆ కోపం అంతా తీసుకొచ్చి సరోజ మీద చూపించాడు. చిచ్చి, ఈ దరిద్ర ముఖానికి పెళ్ళయ్యే యోగం లేదు. వద్దే, వాళ్లతో వీళ్ళతో తిరగొద్దే అమ్మంటే వినింది. స్నేహితులు సరదలు అంటూ ఇప్పుడు చూడు, చివరికి అడుక్కు తినేవాడు కూడా దొరకడు. ఇది చచ్చిన పీడ విరగడవుతుంది. అంత బాధగా ఉంది నాకు, చిదంబరం దూకుడుగా అనేసి ఇంటిలోంచి వెళ్ళిపోయాడు. సరోజ కళ్ళు కట్టాలు తెగిన చెరువులైనాయి. వెక్కి వెక్కి ఏడుస్తూ మంచం మీద వాలిపోయింది. అలా ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎలా వీధిన పడేయచ్చో ఈ చాప్టర్లో నిరూపించారు. కానీ తనకంత మంచి జరుగుతుందని కోరుకుందాం. మిగతావి కూడా విన్నట్లయితే అమ్మాయి లైఫ్ ఎలా జరిగింది అన్నది తెలుస్తుంది. మళ్ళీ చెప్పుకుందాం ఇంకో కథ. థ్యాంక్ యూ.